మెగాస్టార్ తో సై అంటే సై. టాలీవుడ్ లో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు చిరంజీవి సినిమాలకు మంచి పోటీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు కూడా మళ్లీ అవే రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ తమ్ముళ్ళు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా టైంలోనే చిరంజీవి సినిమా ఇంద్ర మంచి హిట్ అందించింది. ఆ తరువాత సింహాద్రి, మహేష్ బాబు ఒక్కడు లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలోనే చిరంజీవి ఠాగూర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో అప్పట్లో చిరంజీవి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా సినిమా గ్రేట్ అంటే మా సినిమా గ్రేట్ అని, కలెక్షన్స్ పరంగా మేమే ముందున్నామని తెగ జబ్బలు చరుచుకున్నారు కూడా. ఇదే విషయంలో గుంటూరు, ఏలూరు, విజయవాడల్లో భీభత్సమైన ర్యాలీలను కూడా చేశారు. ఆ తర్వాత మాత్రం చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ సినిమాల లెక్కలు మారిపోవడం జరిగాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కూడా తన 150వ సినిమా తర్వాత మళ్లీ సినిమా చేయబోతుండటంతో మళ్లీ పాత రోజులు రిపీట్ అవ్వబోతున్నాయంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో మెగాస్టార్ రాకతో సమీకరణాలు చాలా వేగంగా పుంజుకుంటున్నాయి. ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో కుర్ర హీరోలు తమ హవాను చూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది యంగ్స్టర్స్ తమ అప్కమింగ్ ప్రొడక్ట్స్ ను పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యంగ్ టైగర్ స్కెచ్లు మొత్తం చిరుపైనే ఫోకస్ చేస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు తన బాబీ ప్రొడక్ట్ ను డైరెక్ట్ గా తమిళ మార్కెట్ లోకి దింపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పనులన్నీ ఒక బడా నిర్మాణ సంస్థ దగ్గరుండి అక్కడున్న వర్కులన్నింటినీ పర్యవేక్షిస్తోందట. దీంతో తారక్ ఈ మూవీతో 100 కోట్ల షేర్ ను ఈజీగా క్రాష్ చేసి ఖైదీకి తన స్టామినా ఎలాంటిదో మరోసారి పాత రోజులను గుర్తు చేయబోతున్నట్లు చెప్తున్నారు సినిమా విశ్లేషకులు. జూనియర్ ఫ్యాన్స్ మధ్యలో కూడా ఇప్పుడు అదే ఉందని అంటున్నారు సినీ జనాలు. మరి రాబోయే రోజుల్లో ఈ సినీ స్టార్ వార్ మధ్య పోరు రసవత్తరంగా ఎలా కొనసాగుతుందో వెయిట్ చేయాల్సిందే. Like and subscribe Eagle Media Works.